श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। श्रीवत्सवक्षसं श्रीवत्सवक्षसं श्रीशं श्रीलोलं श्रीकरग्रहं श्रीमन्तं श्रीनिधिं श्रीड्यं श्रीनिवासमहं भजे। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవము శ్రీనివాసుని దివ్య పాదార విందాలకు సభక్తికంగా సహస్రాధికంగా మునుముందుగా ప్రణామాలు సమర్పిస్తూ, మన్మథనామ సంవత్సర శరన్నవరాత్ర బ్రహ్మోత్సవాలలో స్వామివారు అనంతమైన కరుణా కటాక్ష వీక్ష ప్రసారాలను సమస్త మానవాళి మీద అనుగ్రహిస్తూ, ఒక్కొక్క వాహనంపై ఒక్కొక్క నాడు వేంచేసి దరహాసోజ్వలన్మూర్తి అయి మానవాళికి అపరిమితమైన ఆనందాన్ని, దివ్య ఆధ్యాత్మిక చైతన్యాన్ని అనుగ్రహిస్తున్న సంగతి మనందరికీ అనుభవంలో ఉన్నదే. కలియుగ వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలో ఏనాడు స్వామి కొలువు తీరాడో, మొట్టమొదటగా ఏనాడు బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలన్నీ శ్రద్ధాసక్తులతో దీక్షా దక్షతలతో నిర్వహించాడో నాటి నుంచి వీటికి బ్రహ్మోత్సవాలన్న పేరొచ్చింది. ఈ బ్రహ్మోత్సవాలు అందరినీ ఒకటి చేసి అందరూ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి చక్కని మార్గంగా మనకు కనిపిస్తున్నాయి. కాగడా పట్టేవారు, మంగళవాద్యాలు మోగించేవారు, స్వామికి సేవలు చేసేవారు, స్వామికి అలంకరణ చేసేవారు, నిత్య కైంకర్యాన్ని అందించేవారు, వేదోక్తంగా ఆగమోక్తంగా స్వామికి అర్చావిధులు నిర్వహించేవారు. ఇలా ఎందరెందరో తమ తమ కర్తవ్యాలను నిర్వర్తించడం ద్వారా స్వామి సేవలో పాల్గొనడానికి కావలసిన మహత్తరమైన అవకాశం ఈ బ్రహ్మోత్సవాలలో కనిపిస్తూ ఉంటుంది. గానం చేసేవారు, మాటలు చెప్పేవారు, అనేక రకాల సాంస్కృతిక వినోద కార్యక్రమాల ద్వారా జాతి జనులను చైతన్యవంతులను చేసి పరోక్షంగా స్వామి సేవలో పాల్గొంటున్న ఎందరెందరో భక్తులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు స్వామి అనుగ్రహం అందడానికి ఒక మంచి అవకాశం ఈ బ్రహ్మోత్సవాలు. స్వామి ఈ యుగంలో శ్రీనివాసుడుగా, వెంకటేశ్వరుడుగా మనందరికీ అనుగ్రహాన్ని ప్రసరిస్తూ కృత త్రేతా ద్వాపర యుగాలలో మత్స్యమై, కూర్మమై, వరాహమై, నరసింహుడై, వామనుడై, రాముడై, కృష్ణుడై వివిధ రూపాలు ధరించి మానవాళిని మంచి మార్గంలోకి మళ్లించడానికి, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం అవతరించాడు. అవతరించడం అంటే దిగి రావడం. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందారవనాంతర అమృత సరఫ్రాంత ఇందుకాంతోపలోత్పల పర్యంక రమావినోది అక్కడే ఉంటే భూలోకంలోని మానవులు ఏం కావాలి? కలియుగంలో భూలోకంలోని సకల మానవాళిని సముద్ధరించడానికి ఈ వెంకటాద్రిని తనకు నివాస స్థానంగా చేసుకొని స్వామి కదిలి వచ్చాడు. బ్రహ్మేంద్రాది దేవతల కోరిక మేరకు ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈ స్వామి ఒకప్పుడు రాముడుగా, కృష్ణుడుగా ఉన్న స్వామి కదా.
ఈ రామతత్వం కృష్ణతత్వం మనకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మహాభారతంలో ఒక చిత్రమైన సన్నివేశం ఉంది. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేశారు. అనుకున్న నియమం ప్రకారం అరణ్యవాస అజ్ఞాతవాసాలను పూర్తి అయిన తర్వాత కౌరవులు పాండవుల రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వాలి. ధృతరాష్ట్రుడు బాగా ఆలోచించి తనకు నమ్మిన బంటుగా ఉన్న సంజయుణ్ణి పాండవుల వద్దకు రాయబారిగా పంపాడు. చాలా విశాలమైన విస్తృతమైన ఘట్టం సంజయుని రాయబార ఘట్టం. ఆ సంజయుడు పాండవుల యోగక్షేమాలు విచారించి పాండవుల ఔన్నత్యాన్ని ప్రశంస చేసి పాండవులు ధర్మమూర్తులని, ధర్మరాజు అజాతశత్రువని, రక్తపాతాన్ని ఏమాత్రం అంగీకరించేవాడు కాదని, బంధు వినాశానికి మనస్సు ఇష్టపడే లక్షణం కలిగిన వాడు ఎంతమాత్రమూ కాదని, రాజ్యకాంక్ష కన్నా విశ్వశాంతికే ప్రాధాన్యమిచ్చే మనస్తత్వం కలిగిన వాడని, అందువల్ల కౌరవులు ఒకవేళ దుష్టులై దుర్మార్గులై రాజ్యభాగం ఇవ్వకపోయినా యుద్ధం చేయడం పాండవుల స్వభావానికి విరుద్ధమైన అంశమని, కనుక వారు మునుపటి వలె భిక్షాటనం చేసిన పాండవులకు గౌరవమేనని హితవు చెప్పినట్లుగా పలికాడు సంజయుడు. సంజయుడు ఎంత ధర్మాత్ముడైనా ప్రభువైన ధృతరాష్ట్రుడి రాయబార సందేశాన్ని అందించాలి తప్ప తన వ్యక్తిగతమైన అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం లేదు. సంజయుని వాక్చాతుర్యం చాటున ధృతరాష్ట్రుని కుటిలత్వం దాగి ఉన్నది. పాండవులకు రాజ్యభాగం ఇయ్యకుండా, అలాగని పాండవులు యుద్ధానికి రాకుండా ఉండడానికి కావలసిన ఆలోచన చేశాడు ధృతరాష్ట్రుడు. సంజయుడు రాయబారం నిర్వహించాడు. ధర్మరాజు కాబట్టి ధృతరాష్ట్రుడి తెలివికి, సంజయుడి మాట నేర్పరితనానికి లొంగిపోక, అలాగని దుందుడుకు స్వభావంతో సమాధానం చెప్పక, మేము యుద్ధం చేస్తామన్నామటయ్యా, మా రాజ్యం మాకిచ్చేటట్లయితే అన్నాడు. అంటే రాజ్యభాగం లభించకపోతే అనివార్యంగా యుద్ధం చేసి తీరుతామన్న ధ్వని అందులో ఉన్నది. రాయబారం పూర్తయింది. సంజయుడు తిరిగి వచ్చాడు. ధృతరాష్ట్రుడికి విషయాన్ని నివేదించాడు. సంక్షిప్తంగా ఒక మాట చెప్పాడు. మహారాజా, ధర్మరాజు మెత్తని పులి, నీ పాచిక పారిందని అనుకోవడానికి అవకాశం లేదు. అసలు జూదం జరిగినప్పుడే ఈ దారుణానికి అవకాశం ఏర్పడింది. బాగా బడలికగా ఉన్నాను, ఉపప్లావ్యం వరకు ప్రయాణం చేసి వచ్చాను కదా, అలసటగా ఉన్నది, రేపు ఉదయం మిగిలిన వివరాలు చెబుతాను అని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ధృతరాష్ట్రునికి నిద్ర పట్టలేదు. విదురుణ్ణి పిలిపించుకున్నాడు. లౌకికమైన, సాంఘికమైన, ధార్మికమైన ఎన్నో విశేషాలు విదురుడు చెప్పాడు. విదుర నీతి, విదురనీతిని తనకు నిదుర పట్టనప్పుడు నిదురనీతిగా మలచుకున్నవాడు ధృతరాష్ట్రుడు. ఆచరించాలని అనుకున్నవాడు కాదు. ఆచరించాలనే అంతరంగం లేనివాడికి ఎంత గొప్ప ధర్మమైనా కాలక్షేపంగా మాత్రమే ఉంటుంది అని మహాభారతం నిరూపించింది. ధృతరాష్ట్రుడి కోరిక మేరకు ఆనాటి రాత్రి విదురుడు బ్రహ్మమానసపుత్రులలో ఒకడైన సనత్ సుజాత మహర్షిని కూడా ఆహ్వానించాడు. సనత్ సుజాత మహర్షి వచ్చాడు. ధృతరాష్ట్రుడు కోరిన ఆధ్యాత్మికమైన ప్రబోధాలు కూడా అందించాడు. తెల్లవారింది. అయినా ధృతరాష్ట్రుడి తెలివి తెల్లవారినట్లే ఉంది. ధర్మాధర్మాలు ఆలోచించడానికి బదులు బలాబలాలు ఆలోచించే మనస్తత్వంలోనే ఉండిపోయాడు ధృతరాష్ట్రుడు. కొలువు తీరాడు. సంజయుడు వచ్చాడు. సంజయ, ఇప్పుడు వివరంగా చెప్పు అన్నాడు. సంజయుడు హితబోధ చేశాడు. జరిగిన రాయబార సారాంశాన్ని బట్టి పాండవులతో సంగ్రామం తెచ్చుకోవడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని చెప్పాడు. రాజ్యభాగము ఇయ్యకపోతే పాండవులు యుద్ధానికి తప్పనిసరిగా వస్తారు అని హెచ్చరిక కూడా చేశాడు. పాండవులు అపార పరాక్రమవంతులని, పాండవులతో యుద్ధం చేస్తే కౌరవులలో ఒక్కడు కూడా మిగలకుండా పోయే ప్రమాదం తప్పకుండా ఉన్నదని, గతంలోని అనేకమైన సన్నివేశాలు కౌరవుల కన్నా పాండవులు ఎన్నో రెట్లు బలవంతులని, పరాక్రమవంతులని నిరూపించాయని జ్ఞాపకం చేశాడు. దుర్యోధనుడు అన్నాడు, ఈ మాటలకు భయపడవలసిన అవసరం లేదు, నా పరాక్రమం తెలియంది కాదు కదా అని బీరాలు పలికాడు.
ధృతరాష్ట్రుడికి ఏమీ పాలుపోలేదు. ఆలోచించాడు. బలాబలాల వివరాలు తెలుసుకుని విజయావకాశాలు మనకే ఉంటే యుద్ధం చేద్దాం, లేకపోతే మరొక ఆలోచన చేద్దామనే అభిప్రాయంతో ఉన్నాడేమో. సంజయుణ్ణి, సంజయ, ఉభయపక్షాల బలాబలాలు వివరించవయ్యా, యుద్ధమే గనక వస్తే కౌరవ పాండవుల పక్షాల బలాబలాల వివరణ చెప్పు అన్నాడు. ధర్మాధర్మాలు ఆలోచించవలసిన సందర్భంలో బలాబలాలను గురించి ఆలోచిస్తున్నాడు మహారాజు అని సంజయుడికి అర్థమైంది. సంజయుడు అన్నాడు, మహారాజా, నీకు ఒంటరిగా వినిపించను. నీకు జన్మనిచ్చిన మహానుభావుడైన వ్యాస మహర్షిని పిలిపించు, గాంధారీదేవిని పిలిపించు, వారి సమక్షంలో మాత్రమే నేను తెలియచేస్తాను అన్నాడు. గాంధారీదేవి కబురు వెళ్ళింది, ఆమె వచ్చింది. సంజయ, వ్యాసుణ్ణి నువ్వే పిలువు అన్నాడు. సంజయుడు మనస్సులో సంకల్పించినంత మాత్రాన వ్యాస మహర్షి అక్కడ రూపు కట్టుకుని సాక్షాత్కరించి, సంజయ, నీకు సర్వము విదితమే కదా, ధృతరాష్ట్ర మహారాజు కోరినట్లుగా ఆ బలాబలాల వివరాలు చెప్పవయ్యా అన్నాడు. సంజయుడు అన్నాడు, మహారాజా, బలాబలాలు అంటే పాండవులు 5, కౌరవులు 100 మంది. అక్కడ భీముడున్నాడు, ఇక్కడ దుర్యోధన దుశ్శాసనులున్నారు. వారి సేన 7 అక్షౌహిణులైతే మన సేన 11 అక్షౌహిణులు. ఇలా ఆలోచిస్తున్నావేమో మహారాజా, అసలు బలాబలాల వివరాలు లెక్క వేయవలసింది ఇక్కడి నుంచి కాదయ్యా. నేను చెప్తున్నాను చూడు. మన పక్కన దుర్యోధనుడు, ఆ పక్కన అర్జునుడు ద్వారకానగరంలో ఉన్న కృష్ణ పరమాత్మ సన్నిధికి వెళ్ళి తమ పక్షానికి రమ్మని ఆహ్వానించాలని కోరినప్పుడు శ్రీకృష్ణుడు తాను ఒక భాగం, తన నారాయణ సేన ఒక భాగం అని చెప్పాడు. అర్జునుడు కృష్ణుణ్ణే కోరుకున్నాడు. తాను యుద్ధం చేయనని, ఆయుధం పట్టనని కృష్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. నారాయణ సేన 10,000 మంది తనకు లభించిందని మురిసిపోయాడు దుర్యోధనుడు. ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసి, ఇప్పుడు పాండవ పక్షాన కృష్ణుడున్నాడు కదా, ఆ సేనకు ఈ సేనకు, ఆ సేనకు ఈ సేనకు వాసి అడిగదీవు నన్ను, వసుదేవసుతుడు ఆసేనగలడు, వసుదేవసుతుడు ఆసేనగలడు, తత్సముని ఈసేనంజూపుమా నరేశ్వర నాకున్. పాండవ పక్షాన శ్రీకృష్ణుడున్నాడు సుమా. మహారాజా, శ్రీకృష్ణునితో సమానమైన వాణ్ణి కౌరవ పక్షంలో ఎవరిని చూపిస్తావో చూపించవయ్యా. తర్వాత మిగిలిన బలాబలాల వివరాలు మాట్లాడుకుందాం. ఈ మాట వినగానే ధృతరాష్ట్రుడికి బుర్ర గిర్రున తిరిగింది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అర్ధరాత్రి వేళ చీకటిలో, ఏ దిక్కు లేని సన్నివేశంలో దేవకీ వసుదేవులకు చెరసాలలో జన్మించాడా? అతడు జన్మించే వేళకు అప్పటి వరకు గట్టి కాపలా కాస్తున్న కావలి వాళ్లకు కావాలనే నిద్రమత్తు ఆవహించిందా? అతడు పుట్టే వేళకు చెరసాల తలుపులు తమంతట తాము తెరచుకున్నాయా? పరమాత్మ తలపులు తమకు తెలిసాయా అన్నట్లుగా యమునా నది తప్పుకుని త్రోవ ఇచ్చిందా? సంకెళ్ళు ఊడిపోయాయా? తాళాలు విడివిడిపోయాయా? ఇక్కడ పుట్టిన కృష్ణుడు ఆ బుట్టలో వసుదేవుడి తల మీద చేరి, వెంటనే నందగోకులానికి చేరి యశోదాదేవి పొత్తిళ్లలో పడుకున్నాడా? అక్కడున్న ఆడపిల్ల ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేశాడా? బాల్యం నుంచి ఎందరెందరో రాక్షసులను సంహరించాడా? 7 సంవత్సరాల వయస్సులో పాఠశాలకు వెళ్లే పిల్లవాడు పుస్తకాల సంచిని మోయడానికి ఎంతో ప్రయత్నం చేసి శ్రమపడే వయస్సులో గోవర్ధన పర్వతాన్ని అవలీలగా లేవనెత్తాడా? దారుణంగా అరణ్యం మొత్తాన్ని కలచివేస్తున్న, కబళించి వేస్తున్న దావాగ్నిని అలవోకగా భక్షించాడా? పూతన చన్నుల చేదు త్రావిన పసిబాలుడు. ఆ కృష్ణుడు మామూలు మానవుడని గాని బాలుడని గాని అనుకోవడానికి ఒక్క సన్నివేశంలో కూడా అవకాశం లేదే. కృష్ణుడితో సమానమైన వాణ్ణి కౌరవ పక్షంలో ఎవరిని తీసుకొచ్చి చూపిస్తాం? ధృతరాష్ట్రుడికి గిర్రున తిరిగిన ఆ బుర్రకు గతమంతా జ్ఞాపకానికి వచ్చింది. చాలా భయం కలిగింది, ఆందోళన కలిగింది, అలజడి ఏర్పడింది, మనస్సుకు ప్రశాంతత లేదు.
అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు, సంజయ, ఈ కృష్ణుడు ఇలా ఉన్నాడు అనే విషయం నాకు తెలియలేదు, నీకు తెలిసింది. ఇంతటి వాడు కదా కృష్ణుడు, ఈ కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడే, కృష్ణుడితో సమానమైన వాణ్ణి కౌరవ పక్షంలో ఎవరిని తీసుకొచ్చి చూపించగలము గనుక అనే ఆలోచన నాకు రాలేదు, నీకెలా వచ్చింది? ఈ విషయం చెప్పవయ్యా. కథమేనం న వేదాహం, కథమేనం న వేదాహం, కథం త్వం మాధవం వేత్త తన్మమాచక్ష్వ సంజయ. కృష్ణుణ్ణి నేను ఎలా తెలుసుకోలేకపోయాను, నువ్వెలా తెలుసుకున్నావు? ఆ విషయాలు చెప్పు అన్నాడు. సంజయుడు అన్నాడు, మహారాజా, విద్యాహీన తమోధ్వస్తో న అభిజానాతి కేశవం. విద్యాహీనుడైన వాడు, చీకటి నిండిన మనస్సు కలిగిన వాడు పరమాత్మను తెలుసుకోలేడయ్యా. పరమాత్మను తెలుసుకోవాలంటే విద్య కావాలి. పరమాత్మను తెలుసుకోవాలంటే మనస్సులో వెలుగు ఉండాలి, ధార్మికత అనే వెలుగు ఉండాలి, భక్తి అనే వెలుగు ఉండాలి, పరోపకారం అనే వెలుగు ఉండాలి, సత్యం అనే వెలుగు ఉండాలి. ఇవి ఉంటే కానీ పరమాత్మ కనిపించే అవకాశం లేదు. ఒక ఆయన అన్నాడు చమత్కారంగా, హృదయంలో పరమాత్మ కనిపించాలి అంటే, కృష్ణుడు కనిపించాలంటే, కృష్ణుడు నల్లనివాడు కదా, నల్లనివాడు కనిపించాలంటే నేపథ్యము తెల్లగా ఉండాలి కదా. నీ హృదయం తెల్లగా ఉంటే, అంటే స్వచ్ఛంగా ఉంటే, నిర్మలంగా ఉంటే, పవిత్రంగా ఉంటే, సత్వగుణ సంభరితంగా ఉంటే, తెల్లని హృదయం అనే నేపథ్యం మీద నల్లని కృష్ణుడి దర్శనం కలుగుతుంది. ధృతరాష్ట్రుడి హృదయంలో ఆ విధమైన నిర్మలత, పవిత్రత లేని కారణంగా కృష్ణుణ్ణి చూసే అవకాశం లేదు. కానీ సంజయుడు అలాంటి నిర్మలమైన హృదయం కలిగిన వాడు, ఆధ్యాత్మిక సాధనలో వ్యాస శిష్యుడు కాబట్టి, ఉద్యోగం ఎంత చిన్నదైనా, పుట్టిన జన్మ ఎంత సాధారణమైందైనా, మహర్షులతో సమానంగా, క్షత్రియ వీరులతో సమానంగా లోకంలో ఆనాడు గౌరవాన్ని పొందాడు సంజయుడు అంటే కేవలం ధార్మికమైన ప్రవర్తన కారణంగానే. ఒక వ్యక్తికి గౌరవం పుట్టుకను బట్టి కానీ, హోదాని బట్టి కానీ రాదని, ధార్మికమైన ప్రవర్తన వల్లనే సమాజం చేత గౌరవాన్ని పొందే అవకాశం ఉంటుందని తన జీవన వైఖరి ద్వారా నిరూపించిన మహానుభావుడు సంజయుడు అనిపిస్తుంది మనకి. చిన్న పాత్ర, పెద్ద పాత్రత కలిగిన పాత్ర. అందుకని సంజయుడు అన్నాడు, అవిద్యా తమోగ్రస్తుండైన వాడు వాసుదేవు నిరుంగజాలడు. అవిద్య అనే చీకటిలో నిండిపోయినవాడు, అవిద్య అనే చీకటి చేత కబళించబడినవాడు వాసుదేవుణ్ణి గుర్తించలేడయ్యా. అవిద్య అంటే విద్య లేకపోవడం కాదు, విద్య లేకపోతే వచ్చే నష్టమేం లేదు. అక్షరాస్యత అంటే ఊరికే సంతకం పెట్టడానికి కావలసిన అక్షరాలు తెలిస్తే ప్రయోజనం లేదు. అక్షర పరబ్రహ్మను తెలుసుకోవాలి, అది అక్షరాభ్యాసానికి ప్రయోజనం. అందుకే భారతీయ సంప్రదాయంలో అక్షరాభ్యాసం దైవ ఆరాధనతో ప్రారంభమవుతుంది. ఓం నమ శివాయ సిద్ధం నమః అనే మాటలతో అక్షరాభ్యాసాన్ని ఎందుకు ప్రారంభిస్తున్నాం? సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి, అమ్మవారిని ప్రార్థించి అక్షరాభ్యాసం చేస్తున్నాం. అక్షరాలు అభ్యాసం చేయడం కాదు, అక్షరమైన పరబ్రహ్మను అభ్యాసం చేయడానికి ఈ విద్య ఉపయోగపడాలి. అలా ఉపయోగపడకపోతే అతడెంతటి పండితుడైనా, ఎన్ని విద్యార్హతలు, ఎన్ని యోగ్యతాపత్రాలు సంపాదించుకున్నా లోకాన్ని మెప్పించడానికో, లోకం నుంచి గౌరవం పొందడానికో, ఇంకా వీలుగా ఉంటే లోకాన్ని వంచడానికో, నమ్మించడానికో అవి అక్కరకు వస్తాయేమో కానీ పరమాత్మ అనుగ్రహం పొందడానికి అక్కరకు వచ్చేది కాదు సుమా. అందువల్ల పాండిత్యం అంటే, విద్య అంటే గ్రంథస్థమైన విజ్ఞానం కాక హృదయ సంస్కారమే నిజమైన విద్య. ఆ హృదయ సంస్కారం లేకపోతే అతడెంత పండితుడైనా అవిద్యావంతుడే. అతడి హృదయం తమోగ్రస్త, చీకటితో నిండి ఉంటుంది. అంటే తమస్సు అంటే దారుణమైన లక్షణం, ధర్మాన్ని మరచిపోవడం, అయిన వాళ్ళు పరాయి వాళ్ళు అనే భేదభావంతోనే నిరంతరం ప్రవర్తించడం, ఎవరి సంపద ఏ సమయంలో ఎవరికి ఇవ్వాలో వారికి ఇవ్వాలనే ఆలోచన లేకుండా సంపద మొత్తం తానే అనుభవించాలని, తన బిడ్డలకు కట్టబెట్టాలనే కూడని ఆలోచన కలిగిన ధృతరాష్ట్రుడికి తమోధ్వస్తుడు తానే కదా అని అనిపించడానికి వీలుగా సంజయుడు మాట్లాడాడు. అందుకని
మానవుడి మనస్సులో భగవంతుడు వాసుదేవ రూపంలో దర్శనం ఇవ్వాలి అంటే అవిద్య లేకుండా ఉండాలయ్యా. ఇంతకీ కృష్ణుడు అనకుండా వాసుదేవుడు అన్నాడు. వసుదేవసుతుండు ఆసేనగలడు. వాసుదేవుడనే పేరు ఎందుకు వచ్చింది పరమాత్మకి అంటే కథ ప్రకారం వసుదేవుడి కుమారుడు కాబట్టి, వసుదేవుడు కుమారుడుగా ఆయన పుట్టాడు కాబట్టి వాసుదేవుడు అన్నారు. పోనీ వసుదేవుడు కుమారుడుగా పుట్టినా కూడా సామాన్యమైన విషయం కాదు. భగవంతుడు ఎప్పుడైనా భూమి మీదకి రావాలంటే ఎవరి కుమారుడుగా జన్మించాలో నిర్ణయించుకుంటాడు. భగవంతుడికి తండ్రి కావాలి అంటే గొప్ప అర్హత ఉండాలి. దశరథ మహారాజు రామచంద్రమూర్తికి జన్మనిచ్చాడు అంటే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మేంద్రాది దేవతలందరూ మహర్షులందరూ తనను ప్రార్థించినప్పుడు రావణ సంహారం కోసం, రాక్షసుల వల్ల మానవులకు కలిగే బాధలను తొలగించడం కోసం భూమి మీదకి రావాలి అనుకున్నప్పుడు ఎవరింట్లో పుట్టాలి, ఏ తల్లి కడుపున పుట్టాలి, ఏ తండ్రి కుమారుడుగా జన్మించాలి, ఏ ధర్మాత్ముడి కుమారుడుగా జన్మిస్తే నేను అనుకున్న కార్యక్రమం నెరవేరడానికి అవకాశం ఉంటుందని బాగా ఆలోచించి నిర్ణయించుకుని మరీ భూమి మీదకి వచ్చాడు అన్నారు వాల్మీకి మహర్షి. పితరం రోచయామాస ధర్మజ్ఞం దశరథం నృపం. ధర్మాత్ముడైన దశరథ మహారాజుని తనకు తండ్రిగా ఎంచుకుని ఆలోచన చేశాడు. అప్పుడు దేవతలకు మాట ఇచ్చాడు, భూమి మీదకి వస్తాను మీరు దిగులు పడకండి అని. అలాగే కృష్ణుడుగా భూమి మీదకి రావాలి అనుకున్న పరమాత్మ దేవకీ వసుదేవుల కుమారుడుగా జన్మించాలి అని నిర్ణయించుకున్నాడు. యశోదా నందుల ఇంట పెరగాలి అని నిర్ణయించుకున్నాడు. కంసాదులను సంహరించి సమస్త లోకానికి మేలు కలిగించాలి అని నిర్ణయించుకున్నాడు. ఎక్కడ దుష్టత్వం ఉన్నదో, ఎక్కడ రాక్షస గుణం ఉన్నదో, ఎక్కడ స్వార్థపరత్వం ఉన్నదో, ఎక్కడ లోభం ఉన్నదో, ఎక్కడ స్వపర భేద భావం ఉన్నదో, ఎక్కడ సంకుచితమైన మనస్తత్వం ఉన్నదో ఆ మొత్తాన్ని చీల్చి చెండాడి సమస్త ప్రపంచము ఒకటి అన్న సత్యాన్ని లోకానికి తెలియచేయడానికి బృందాలు బృందాలుగా ఏర్పడి అందరూ పరమాత్మను సేవించుకుని అవనము అంటే రక్షణ పొందే బృందావనంగా ఈ సమస్త ప్రపంచాన్ని తీర్చిదిద్దాలి అన్న భావనతో లోకంలోకి దిగిరావాలి అనుకున్నప్పుడు ఎవరి కుమారుడుగా జన్మించాలి? ఆయన వసుదేవుని కుమారుడుగా జన్మించాలి అని నిర్ణయించుకున్నాడు. ఎందువల్ల అంటే వసుదేవుడు సామాన్యుడు కాదు. పరమాత్మకు తండ్రి కావాలి అంటే ఆ వ్యక్తికి కావాల్సింది పరాక్రమం కాదు, విద్య కాదు, పాండిత్యం కాదు, సౌందర్యం కాదు, సౌజన్యం కావాలి, సంస్కారం కావాలి, దైవాన్ని నమ్మే మనస్సు కావాలి. చెరసాలలో దేవకి వసుదేవులకు ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంతకుముందే బ్రహ్మేంద్రాది దేవతలందరూ ప్రార్థించారు, ఏమయ్యా ఇదివరకు ఎన్నో రూపాల్లో వచ్చావు కదా, మళ్ళీ ఇప్పుడు అవసరం వచ్చింది కదా, ఇంకా తల్లి కడుపులో ఎన్నాళ్ళుంటావు, బయటికి రావయ్యా. మృచ్చిలియున్నది లోకము, మృచ్చిలియున్నది లోకము, నిచ్చలు కంసాది ఖలులు నిర్దయులేపన్. మచ్చిక కావగవలయును విచ్చేయుము, తల్లి కడుపు వెడలి ముకుందా. ఏమయ్యా అమ్మ కడుపులో ఎన్నాళ్ళుంటావు, కంసాదులైన దుర్మార్గుల వల్ల లోకానికి కష్టం కలుగుతోంది, కాపాడవలసిన బాధ్యత ఉన్నది కదా, తల్లి కడుపులో నుంచి బయటికి రావయ్యా స్వామి ప్రార్థించారు వాళ్ళు. గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీ నృకేసరివై భిక్షుడవై అయాననుడవై క్ష్మాదేవతా భర్తవై దయాగుణగణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మ్రొక్కెదము ఇలా భారంబు వారింపవే. ఒకప్పుడు మత్స్య రూపంలో వచ్చావు, ఒకప్పుడు కూర్మ రూపంలో వచ్చావు, ఒకప్పుడు వరాహ రూపంలో వచ్చావు, ఒకప్పుడు నరసింహ రూపంలో వచ్చావు, ఒకప్పుడు వామనుడుగా వచ్చావు, పరశురాముడుగా వచ్చావు, రాముడుగా వచ్చావు. ఇప్పుడు మళ్ళీ రావాల్సిన అవసరం ఏర్పడింది స్వామి, రావయ్యా రావయ్యా అని ప్రార్థించారు వాళ్ళందరూ. వాళ్ళందరికీ అభయమిచ్చి స్వామి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత 4 చేతులతో ఆజానుబాహు రూపంతో శంఖచక్ర గదా పద్మాలతో దర్శనమిచ్చాడు. దేవకీ వసుదేవులకు మీరు నన్ను బిడ్డగా కోరుకున్నారు కదా, ఇదిగో అన్నాడు. ఇదేమిటయ్యా అంటే తర్వాత నేను బిడ్డగా మారతాను, ఒకప్పుడు పృశ్నిగర్భుడుగా
సుతపుడు పృశ్ని అన్న పేరుతో మీరుంటే, ఒకప్పుడు వామనుడుగా అదితి కశ్యపులు అన్న పేరుతో మీరుంటే 2 జన్మల్లో ఉన్నాను. 3 జన్మల్లో బిడ్డగా కావాలని, పరమాత్మ బిడ్డగా జన్మించాలని మీరు తపస్సు చేశారు. ఇదిగో ఇప్పుడు పుట్టబోతున్నాను. పుట్టిన తర్వాత చేయవలసిన పని వాళ్లకు తెలియచేశాడు. మీ ముద్దు ముచ్చట్లకి ప్రాధాన్యం ఇవ్వకండి, లోక కళ్యాణానికి ప్రాధాన్యం ఇవ్వండి. పుట్టిన బిడ్డను బుట్టలో పెట్టి యశోదాదేవి పొత్తిళ్లలో పడుకోబెట్టండి, నందగోకులానికి తీసుకువెళ్ళండి అంటే వసుదేవుడు అయ్యో పుట్టిన పిల్లవాడిని ఇలా చేయడం ఎలాగా అని మమకారాన్ని ప్రకటించలేదు. చెరసాల తలుపులు వేసున్నాయే, గట్టి సంకెళ్ళున్నాయే, తాళాలున్నాయే, కావలి వాళ్ళు ఉన్నారే, యమునా నది ఉన్నదే, అర్ధరాత్రి వేళ ఇది దాటి ఎక్కడి నందగోకులం, అక్కడికి చేరడం ఎలాగా, యశోదాదేవి పొత్తిళ్లలో పిల్లవాడిని పడుకోబెట్టడం ఎలాగా, అక్కడున్న ఆడపిల్లని తీసుకురావడం ఎలా సాధ్యం, యశోదాదేవి ప్రసవించిన ఆ గది అంత తేలికగా ప్రవేశించడానికి, అందరికీ ప్రవేశించడానికి యోగ్యంగా ఉంటుందా, అర్ధరాత్రి వేళ రహస్యంగా ప్రవేశించే అవకాశం ఉంటుందా? ఇది చాలా వింతగా ఉందే, ఇది జరిగే పనేనా, ఇది సంభవమేనా అని సందేహించలేదు. పరమాత్మ ఒక ఆజ్ఞ జారీ చేశాడు అంటే ఘటనా సమర్థుడు కాబట్టి స్వామి ఆయనకు అసాధ్యమన్నది లేదు. మామూలు మానవులకైతే కొన్ని సాధ్యం, కొన్ని అసాధ్యం, తెలియక కొన్ని సాధ్యమని అనుకుంటాం. కానీ ఈ సాధ్యమైనవి కూడా స్వామి అనుగ్రహం వల్లే సాధ్యమవుతున్నాయి. స్వామి అనుగ్రహం మన మీద ప్రసరించినప్పుడు మనం చేయగలుగుతున్నాం. స్వామి అనుగ్రహానికి మనం దూరం అయినప్పుడు మనం చేయలేకపోతున్నాం. మనం తెలియక ఏమనుకుంటున్నాం అంటే చేసినవన్నీ మన తెలివితో చేశాం, మన ప్రయోజకత్వంతో చేశాం, మన సామర్థ్యంతో చేశామని అనుకుంటున్నాం. చెయ్యలేకపోతే ఫలానా వాడెవడో అడ్డుపడ్డాడు కాబట్టి చేయలేకపోయాం, నింద వాడి మీద నెట్టేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మనం. కానీ ఎవరు పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతారో వారు ఏమైనా సాధించగలరు. అంటే వారి ద్వారా పరమాత్ముడే దాన్ని సాధిస్తున్నాడన్నమాట. ఏది లోక కళ్యాణానికి అవసరమో, ఏది సమస్త మానవాళికి మేలు కలిగిస్తుందో అది చెయ్యాలనే సంకల్పం గనక మానవుడిలో ఉంటే పరమాత్మ అతడిలో ప్రవేశిస్తాడు. ఈ విశ్వాసం కలిగిన వాడు ఇది సంభవమా, ఇది అసంభవమా అనుకోడు. దైవానికి ఏదైనా సరే సంభవమే, దైవానికి అసాధ్యము లేదు. ఆయన ఘటనా సమర్థుడు. మామూలు మానవులకు కష్టమైనవన్నీ పరమాత్మ చాలా తేలికగా చేయగలడు. ఈ నమ్మకం కలిగిన వాడు వసుదేవుడు. ఇంత గొప్ప విశ్వాసం భగవంతుడి మీద ఉండడం భక్తికి ప్రధానమైన లక్షణం. మనం అనుకున్న పనులు నెరవేరితే భగవంతుడు కరుణించాడని, ఎప్పుడైనా మన కోరిక నెరవేరకపోతే దైవ అనుగ్రహానికి దూరమయ్యామని, దైవం కరుణించలేదని అనుకోవడం మానవుల బలహీనత తప్ప యథార్థం మాత్రం కాదు. దైవం మీద మనకు నమ్మకం ఉండడం అంటే మన కోరికలు నెరవేరినప్పుడు దైవం ఉన్నాడని, నెరవేరినప్పుడు లేడని అనుకోవడం. ఒక క్షేత్రంలో ఒక దేవుడి రూపంలో ఉన్న పరమాత్మ వల్ల మన కోరిక నెరవేరకపోతే మరో క్షేత్రంలో మరో రూపంలో ఉన్న దేవుడు ఇంకొకడు అనుకుని అక్కడికి వెళ్ళాలనే ఆలోచన చెయ్యడం వట్టి బలహీనత తప్ప యథార్థం మాత్రం కాదు. దేవుడంటే అంతటా ఉన్న దేవుడు ఒక్కడే. అందుకే ఆయన పేరు వాసుదేవుడు అన్నారు. వాసుదేవుడు అంటే ప్రతి ప్రాణి లోపల ప్రాణము లేదని మనం అనుకుంటున్న జడ పదార్థాలుగా కనిపిస్తున్న వాటి లోపల కూడా చైతన్య రూపంలో, శక్తి రూపంలో దాగి ఉన్న ఒకానొక దివ్య శక్తి వసించు దేవుడు వాసుదేవుడు. కథ ప్రకారం వసుదేవుడు కుమారుడు కాబట్టి వాసుదేవుడు అన్నారు. ప్రతి ప్రాణిలోనూ తానున్నానని, సృష్టిలోని అణువునా తాను నిండి ఉన్నానని నిరూపించాడు పరమాత్మ. ఎన్నో సన్నివేశాలు. విశ్వరూపం చూపించాడంటే ఏమిటి అర్థం? వాళ్ళమ్మ ఏమిరా మన్ను తింటున్నావా అని చెవి నులిమింది. మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు పాటింపవు. ఏమిటయ్యా మన్నెందుకు తింటున్నావు? నా నియమాలేం పాటించవా? మన్నేల మరి ఇతర పదార్థము లేదే. మన ఇంట్లో పాలు, వెన్న, పెరుగు కావలసినంత ఉంది కదా, మట్టెందుకు తిన్నావురా? బాలకృష్ణుడు పసివాడు. కృష్ణుడు అన్నాడు, అమ్మా నేను మన్నది తినడం ఏమిటమ్మా, వీళ్ళంతా నువ్వు నన్ను దండిస్తే సంతోషపడాలనే కోరికతో నువ్వు నన్ను శిక్షించాలని నీకు చాడీలు చెప్పారమ్మా, నా మీద నేరాలు చెప్పారు. అమ్మా మన్ను దినంగనే శిశువునో ఆకుంటినో వెర్రినో. నేనేమైనా చిన్నపిల్లవాడినా అంటున్నాడు. చిన్నపిల్లవాడు కాదా అండి ఆయన? పసిపిల్లవాడు కాదా? శిశువు కాదా? మట్టిలో పారాడుకునే వయస్సు కాదా?
శిశువునో అంటాడేమిటి అంటే నేను శిశువులా కనపడుతున్నాను కానీ శిశువుని కాదు సుమా, మానవుని వలె కనపడుతున్నాను కానీ మానవుణ్ణి కాదు సుమా. ఇంత చిన్నప్పుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని అనుగ్రహించబోయే ముందు ఏమంటున్నాడు ఆయన? మన్ను దినంగనే శిశువునో, నేను శిశువును కాదు ఆకొంటినో. నాకేమైనా ఆకలైందా? ఆకలి వేస్తే ఆహార పదార్థాలు దొరక్కపోతే మట్టినే ఆహారంగా భావించి తినడానికి నేనేమైనా వెర్రివాడినా? వెర్రినో అమ్మా మన్ను దినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు. వీళ్ళ మాటలు నమ్మద్దమ్మా. మదిన్ నీ మనస్సులో ఈ మాటలు ఏవి నమ్మద్దు. నన్ను ఈవు కొట్టంగా వీరు ఇమ్మాట్య ఘటించి చెప్పెదరు. నన్ను నువ్వు దండించాలి అనే కోరికతో, అది చూసి మురిసిపోవాలనే ఉత్సాహంతో వీళ్ళిలా కల్పించి చెప్తున్నారమ్మా. కాదేని మదీయ ఆస్యగంధము ఆఘ్రాణముంజేసి నా వచనముల్ తప్పైన దండింపవే. నా మాట అసత్యం అయితే నన్ను శిక్షించు, అలాగే కావాలంటే ఒక్కసారి నోరు తెరుస్తాను, నా నోరు మట్టి వాసన వస్తోందేమో చూడమ్మా అన్నాడు. నోరు తెరిచాడు. ఆ లలితాంగిక నుంగొనె బాలుని ముఖమందు జలధి వన పర్వత భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండమున్. ఆ లలితాంగిక నుంగొనే, బాలుడి ముఖంలో ఆ లలితాంగి ఏం చూసిందిట? ఆ యశోదాదేవికి ఏం కనిపించింది? జలధి వన పర్వత భూగోళ శిఖి తరణి శశి దిక్పాలాదికరండమైన బ్రహ్మాండంబున్. పర్వతాలు, సముద్రాలు, భూగోళము, సూర్యచంద్రులు, దిక్పాలకులు, అగ్నిదేవుడు, మొత్తం సమస్త ప్రపంచంలో ఏమి ఉన్నాయో అవన్నీ పిల్లవాడి నోట్లో కనిపించాయిట. అలాంటి ఒక చిత్రమైన విశ్వరూపాన్ని అమ్మకు చూపించాడు. అమ్మకు చూపించేటప్పుడు మన్ను దినంగనే శిశువునో ఆకొంటినో వెర్రినో అన్నాడు. తరువాతి విశ్వరూపం అర్జునుడికి యుద్ధరంగంలో చూపించాడు ఆయన. యుద్ధరంగంలో చూపించినప్పుడు ఏమన్నాడు? అర్జున అవజానంతి మా మూఢాహ మానుషీం తనుమాశ్రితం. మూఢులైన వారు నన్ను మనుష్య రూపాన్ని ధరించిన వాడుగా భ్రాంతి పడుతూ ఉంటారు, పొరపడుతూ ఉంటారు. వాళ్ళ సంగతి ఏమిటో చూస్తాను అన్నాడు. నువ్వు దేవుడివయ్యా అంటే కాదు మొర్రో ఆత్మానం మానుషమ్మన్యే రామం దశరథాత్మజం అన్న ధర్మ అవతారం రామావతారం. నన్ను మామూలు మానవుడు అనుకున్నాడో వాడి సంగతి ఏమిటో చూస్తాను అన్న లీలావతారం కృష్ణావతారం రెండూ ఒకే స్వామికి చెందిన అవతారాలు. అక్కడ అది అవసరం, ఇక్కడ ఇది అవసరం. యుగాన్ని బట్టి, కాలాన్ని బట్టి, దేశాన్ని బట్టి, సన్నివేశాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవతల వ్యక్తిని బట్టి పని చేయాలో ఆ పని చేస్తాడు, ఏ రూపం పొందాలో ఆ రూపాన్ని పొందుతాడు, ఎలాంటి అద్భుతాలు ప్రదర్శించాలో అలాంటి అద్భుతాలు ప్రదర్శిస్తాడు. అది స్వామి యొక్క అఘటన ఘటన సామర్థ్యంలో భాగం. అందువల్ల ఇక్కడ మన్ను తినడానికి నేను శిశువునా అన్నవాడు అక్కడ నన్ను మామూలు మానవుడు అనుకుంటున్నారు, పొరపాటు పడుతున్నారు, మోహంలో మునిగిపోయిన వారు సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు అని ఒక ప్రకటన చేసి ఆ పిమ్మట విశ్వరూపాన్ని చూపించాడు. దివి సూర్య సహస్రశ్చ భవేత్ యుగపదుద్ధిత అనేక బాహూదర వక్త్రనేత్రం. ఎన్నో బాహువులు, ఎన్నో భుజాలు, ఎన్నో శిరస్సులు, అద్భుతమైన దివ్య విశ్వరూపాన్ని దర్శించి అర్జునుడంతటి వాడు హడిలిపోయాడు. నీ విశ్వరూపాన్ని చూసి ఆనందించాను కానీ తట్టుకునే శక్తి నాకు లేదయ్యా, మామూలు రూపాన్ని చూపించు అని వేడుకున్నాడు. కురుక్షేత్ర సంగ్రామానికి ముందుగా ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి రాయబారిగా తాను వెళ్ళినప్పుడు మరొక విశ్వరూపం చూపించాడు. నేను ఒక్కడే అనుకుని నన్ను కట్టేద్దాం అనుకుంటున్నావా దుర్యోధన, చూడేమిటో అని తనలో సమస్త విశ్వాన్ని చూపించాడు. అంటే పరమాత్మలో సమస్త విశ్వము వసిస్తూ ఉన్నది. ఏ దేవుడి యందు సమస్త ప్రాణికోటి వసిస్తున్నదో అతడు వాసుదేవుడు. ఏ దేవుడు తన దివ్యత్వంతో, తన దివ్య శక్తితో, ప్రాణశక్తి రూపంలో, చైతన్య రూపంలో సమస్త ప్రాణికోటిలో వసిస్తూ ఉన్నాడో అతడు వాసుదేవుడు. వాసుదేవుడంటే కేవలం వసుదేవుని కుమారుడుగా ఉండే కృష్ణుడన్న రూపం మాత్రమే కాదు, సమస్త ప్రాణికోటి లోపల
ఏ శక్తి దాగి ఉన్నదో ఆ శక్తి పరమాత్మకు సంబంధించిన శక్తి తప్ప ఇతడి శక్తి కానే కాదు, తన సొంతం కానే కాదు. అందువల్ల ఉత్తముడైన సాధకుడైన మానవుడు, జ్ఞాని అయినవాడు, యోగి అయినవాడు, అంతరార్థం తెలిసినవాడు తన ద్వారా జరుగుతోందని గుర్తిస్తాడు, తాను చేస్తున్నానని భ్రాంతి పడడు. ఓ కిటికీలో నుంచి మనం చూస్తే కిటికీ ఎలా చూడడం లేదో, ఆకాశం నుంచి వర్షధారులుగా కురిసిన నీటికి తన 2 చేతులు అడ్డుపెట్టి నా దోసిట్లో నీళ్లని ఏ తెలివి తక్కువ వాడు ఎలా అనుకోడో, తన నుంచి జరుగుతున్నవన్నీ తన లోపలి శక్తి రూపంలో ఉన్న పరమాత్మ వల్ల జరుగుతున్నాయి, వసించే దేవుడైన వాసుదేవుడి వల్లే జరుగుతున్నాయి అని ఉత్తముడైన సాధకుడు గ్రహిస్తాడు. అలా గ్రహించిన వారు పాండవులు. ఎవరు అలా గుర్తిస్తారో అలా గ్రహించిన వారిని అనుగ్రహిస్తాడు పరమాత్మ. అందుకే పాండవుల వెంటే ఉన్నాడు. ఆ పాండవుల వెంట ఉన్న కృష్ణుడు సామాన్యుడు కాదు అని, అతడు పాండవుల వెంట ఉంటే ఆలోచించవలసిన అవసరం ఉన్నదని ఇదివరకే స్పష్టంగా చెప్పాడు ద్రుపద పురోహితుడు మొదట రాయబారిగా వచ్చినప్పుడు. వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్యాపహార క్రియా ప్రవణోద్యోగుడు. ఎలాంటి వాడయ్యా శ్రీకృష్ణుడు? వివిధోపాయ పరాయణుండు. సామదాన భేద దండోపాయాలు 4 ఉన్నాయి. అప్పుడు చతురోపాయ పరాయణుండు అనాలి కదా. మరి వివిధోపాయ అంటాడేమిటి అంటే, అందరికీ తెలిసిన రాజనీతి శాస్త్రానికి తెలిసిన లోకానికి తెలిసిన సామదాన భేద దండోపాయాలు 4 మాత్రమే కాకుండా ఎప్పుడు ఏ ఉపాయము అవసరమైతే అప్పుడు మరి ఒక కొత్త ఉపాయాన్ని సృష్టించి చూపించగలవాడు, అవసరమైతే ఆ ఉపాయాన్ని పన్నగలిగినవాడు. అందుకని 4 ఉపాయాలు కాదు, ఆయన దగ్గర అనంతమైన ఉపాయాలున్నాయి. సృష్టిలో ఎక్కడ ఏ ఉపాయం ఉన్నా అది స్వామిదే సుమా. వివిధోపాయ పరాయణుండు రిపుదోర్వీర్య అపహార క్రియా ప్రవణోద్యోగుడు. శత్రువుల యొక్క బలాన్ని, శత్రువుల పరాక్రమాన్ని అపహరించడం అనే క్రియలో గొప్ప నేర్పరితనం కలిగినవాడు. మహాభారత యుద్ధం జరిగే సమయంలో అర్జునుడు అడుగుతాడు వ్యాస మహర్షిని, ఏమిటయ్యా నా ముందు ఎవరో శూలం పట్టుకుని అందరినీ చంపుతున్న దృశ్యం నాకు కనపడుతోంది, తర్వాత మిగిలిన వాళ్ళకి మాత్రం నేను వేసిన బాణం తగిలి చచ్చిన పాముని కర్రతో కొట్టి నేనే చంపానన్నట్లుగా వాళ్ళు చనిపోవడం లోకానికి కనపడుతోంది. నాకు అర్థమవుతోంది నీ వేసిన బాణం వల్ల కాక ఎవరో శూలంతో పొడిచినందువల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయని. ఏమిటి ఈ దృశ్యం అన్నాడు. అతడు రుద్ర రూపంలో ఉన్న వాసుదేవుడేనయ్యా. వాసుదేవుడి పట్ల అనుగ్రహంతో, వాసుదేవుడికి తనకి అభేదం కాబట్టి లయకారకుడైన రుద్రుడు ఈ బాధ్యత నిర్వర్తిస్తున్నాడు. ఈ మాట స్వయంగా భగవద్గీతలో పరమాత్మ ముందే చెప్పాడు, అర్జునుడు మరచిపోయాడు. రుద్రాణం శంకరశ్చాస్మి. కేవలం కృష్ణుడంటే విష్ణు అవతారం మాత్రమే కాబట్టి విష్ణుమూర్తి ఎలా అయితే పోషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడో, రక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడో, స్థితి కారకుడో అది మాత్రమే కృష్ణుడు చేయడం కాదు, అవసరమైతే సృష్టి స్థితి సంహారాలను సాగించగలిగినవాడు. అందుకనే కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త రితేపిత్వాన్ అభవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. ఏమయ్యా వీళ్ళందరూ నువ్వు చంపకపోతే బతికే ఉంటారనుకుంటున్నావా? నువ్వు చంపుతాననుకుంటున్నావా? పిచ్చివాడా, కాలస్వరూపుణ్ణైన నేను లోకాలను సృష్టిస్తాను, లోకాలను పోషిస్తాను, లోకాలను ఉపసంహరిస్తాను సుమా. సృష్టి స్థితి లయాలకు మూల కారణం నేనేనయ్యా ఆనాడు చెప్పాడు. అలా ఎప్పుడు విశ్వరూపాన్ని చూపించినా, ఎప్పుడు తన తత్వాన్ని ఎవరికైనా తెలియచేసినా ఆయన చెప్తున్నది వాసుదేవుడంటే రూపం కాదు, రూపము చాటున కనపడుతున్న దివ్యమైన చైతన్యం. ఈ చైతన్యము అంతటా నిండి ఉంటుంది. ఒక చోట వ్యక్తమవుతుంది కానీ నిండి ఉండడం అంతటా నిండి ఉంటుంది. రాగితీగ అంతటా విద్యుత్ అనే శక్తి నిండి ఉంటుంది. అవసరమైన చోట అది ఒక దీపంలోకో, ఒక దూరశ్రవణ యంత్రంలోకో, ఓ గాలిని ప్రసారం చేసే పంఖాలోకో వస్తుంది, కానీ ఉండడం మాత్రం రాగితీగ అంతటా ఉంటూనే ఉంటుంది. కాలువ నిండుగా ప్రవహిస్తున్నా దాహమైతే దిగడానికి రేవు కావాలి కదా. మహాత్ములైన వారి అభిభాషణలు సామాన్యమైనవి కాదు. అందువల్ల మనం పరమాత్మ అంతటా ఉన్న ఒక రూపంతో చూడాలి కాబట్టి కృష్ణుడన్న రూపంతో కనిపించాడు. యథార్థంగా ఆయన వాసుదేవుడు, సృష్టిలోని అణువణువులో వసిస్తున్న దేవుడు ఆయన. ఈ మాట జ్ఞాపకం చేశాడు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి. ఇంకా వివరించాడు. ఏకతో జగతః కృత్స్నం ఏకతో వా
జనార్దన సారతో జగతః కృత్స్నం అతిరిక్తో జనార్దన. ఈ వాసుదేవుణ్ణే జనార్దనుడు అని కూడా అంటారయ్యా. ఎందుకు జనార్దనుడు అంటారో తెలుసా? జనులను అర్దనము చేసేవాడు. అర్దనం అంటే రెండు అర్థాలు, ఒకటి రక్షించడం, రెండు శిక్షించడం. ఆ జనులు సజ్జనులైతే రక్షణ, ఆ జనులు దుర్జనులైతే శిక్షణ, రెండూ చేస్తాడు. కాబట్టి ఆయన జనార్దనుడయ్యాడు సుమా. ఈ ప్రపంచంలోని శక్తి మొత్తాన్ని త్రాసులో ఒక పక్కన పెట్టి జనార్దనుడిని ఒక్కడిని త్రాసులో ఒక పక్కన పెట్టావా? ఏకతో జగతః కృత్స్నం ఏకతో వా జనార్దన సారతో జగతః కృత్స్నం అతిరిక్తో జనార్దన. సమస్త ప్రపంచము ఏ పళ్ళెల్లో పెట్టావో త్రాసులో ఆ వైపు పైకెళ్ళిపోతుంది. పరమాత్మ ఉన్న వైపే బరువు ఉంటుంది, పరువు ఉంటుంది, విలువ ఉంటుంది, వైభవం ఉంటుంది, మహోత్సవం ఉంటుంది సుమా. పరమాత్మ ఎక్కడున్నాడో అక్కడల్లా మహోత్సవమే. అంతేకాదు ఆయన ఎలాంటి వాడు? అధర్మ నిరతాన్ మూఢాన్ దగ్ధుమిచ్చతి కేశవ. ఆయనకి కేశవ అని ఇంకో పేరుందయ్యా. కేశవ అంటే కకారం అకారం ఈశతత్వం. కకారం అంటే బ్రహ్మవాచకం, అకారం అంటే విష్ణువాచకం. అక్షరాణం అకారోస్మి అని భగవద్గీతలో పరమాత్మ స్వయంగా తెలియచేశాడు. ఈశ శబ్దం ఈశ్వర శబ్దవాచ్యం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసిన రూపం కేశవ రూపం. కేసి అనే పేరు కలిగిన రాక్షసుణ్ణి సంహరించడానికి వచ్చాడు కాబట్టి కేశవ రూపం. అంతరార్థంలో బ్రహ్మ విష్ణు శివాత్మకమైన రూపం. అందువల్లే స్వామిని నువ్వు శివుడవో మాధవుడవో తెలుసుకోలేకపోతున్నాను అని వాగ్గేయకారులు పరవశించి గానం చేశారు. అందువల్ల స్వామి రూపము ఒకటిగా ఉండవచ్చు, నామం ఒకటిగా ఉండవచ్చు, కానీ వేరువేరుగా ఉన్న నామ రూపాల చాటున అఖండమైన ఒకే ఒక పరతత్వం తిరుగాడుతున్నది. ఆ తిరుగాడే పరతత్వానికి వాసుదేవతత్వం అన్న పేరు. ఆ వాసుదేవతత్వమే కలియుగంలో శ్రీనివాసుడుగా మనను కటాక్షించడానికి వస్తున్నది. అందువల్ల వాసుదేవ తత్వం ఎలా ఉన్నది అని ఆలోచిస్తే ఆయన చెప్పాడు, అధర్మ నిరతాన్ మూఢాన్. రకరకాలైన వ్యామోహాలలో మునిగిపోయి అధర్మాన్ని ఆచరించడానికి సిద్ధపడి అధర్మంలోనే మునిగిపోయిన వారిని దగ్ధుమిచ్చతి కేశవ, భస్మీపటలం చేసేస్తాడు సుమా. జ్ఞానమనే అగ్నితో వ్యామోహమనే చెత్తను భస్మీపటలం చేస్తాడు ఆయన. అంతటి జ్ఞానస్వరూపుడయ్యా పరమాత్మ. అంతేకాదు ఇంకా ఎలాంటి వాడో తెలుసా? అధిక దుష్కరంబులైన కార్యంబులు క్రీడవోలె చేయు కేశవుండు. చాలా కష్టమైన పనులు కూడా ఆయన చాలా అవలీలగా చేయగలడయ్యా. గోవర్ధన పర్వతం ఇతరుల వల్ల అయ్యే పనేనా? కాళీయమర్దనం సామాన్యుల వల్ల సాధ్యమయ్యేదేనా? పూతన చన్నులలోని విషాహారాన్ని స్వీకరించి కూడా లెక్క చేయకుండా ఉండి పూతన శరీరంలోని రక్తాన్ని ప్రాణాన్ని తాగివేసి పూతనను విగతజీవిని చేయడం మామూలు వారికి సాధ్యమా? శకటాసురుడు బండి రూపంలో వస్తే వాణ్ణి అంతరిక్షంలోకి తీసుకువెళ్ళి అక్కడ సంహారం చేయడం సామాన్యులకు సాధ్యమా? అధిక దుష్కరంబులైన కార్యంబులు క్రీడవోలె చేయు కేశవుండు. ఇంకా వాసుదేవుడు ఎలాంటి వాడో తెలుసా? తలపునన వాసుదేవుడు కలిగింపను నిలుపన్ అడపగానోపు. వాసుదేవుడు ఏం చేస్తాడు అంటే, తలపునన వాసుదేవుడు జగముల కలిగింపను. కలిగించడం అంటే సృష్టి చేయడం. ఈ సమస్త లోకాలు సృష్టించాలి అంటే ఆ శ్రీ మహావిష్ణువు కృష్ణుడి రూపంలో వచ్చిన ఇతడు వాసుదేవుడుగా ఉన్న ఈ స్వామి తలపునన, దానికేదో పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదట, చాలా తేలికగా నిర్వహించగలడట. తలపునన అంటే సంకల్పమాత్రం చేతనే. తలపునన వాసుదేవుడు కలిగింపను సృష్టి చేయడానికి, నిలుపన్ పోషణ చేయడానికి, అడపగానోపు సంహారం చేయడానికి. సృష్టి స్థితి సంహారాలు అతడి చేతిలో ఉన్నాయి సుమా. సృష్టి స్థితి సంహారాలలో ఏది కావాలంటే అది సాగించగలిగినవాడు, సాధించగలిగినవాడు పరమాత్మ. అందువల్లనే ఆయనను వాసుదేవుడు అన్నారయ్యా. తలపునన వాసుదేవుడు కలిగింపను నిలుపన్ అడపగానోపు. ఆ విషయాన్ని మరచిపోకూడదు. బాగుంది.
ఇంతకీ ఈ స్వామి ఎక్కడుంటాడో తెలుసా? ఆయన ఉండడానికి కొన్ని ప్రదేశాలు కనపడుతూ ఉంటాయి, దివ్య క్షేత్రాలుగా. క్షేత్రాలలో విగ్రహ రూపంలో ఉన్న ఈ స్వామి వట్టి బొమ్మ అని పొరపాటున కూడా అనుకోరాదయ్యా. విశేషమైన తన ప్రభావం చేత సమస్త సృష్టికి సంబంధించిన శక్తిని గ్రహించి ఉన్నవాడు ఆయన. విశ్వ చైతన్యానికి ప్రతీకగా విగ్రహం కనపడుతోంది, కానీ ఈ విగ్రహం అంటే కేవలం ఒక ప్రతీక, ఒక బొమ్మ, ఒక ప్రతిమ అనుకోవడానికి వీల్లేదు. ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పాడు సంజయుడు. యత సత్యం యతో ధర్మః యతో హ్రీః ఆర్జవం యతః. యత సత్యం, ఎక్కడ సత్యం ఉంటుందో, యతో ధర్మః, ఏ మానవుడి హృదయంలో ధార్మికమైన ఆలోచనలు ఉంటాయో, ఏ మానవుడి నాలుక మీద సత్యమే ఉంటుందో, యత సత్యం యతో ధర్మః యతో హ్రీః. హ్రీహి అంటే సిగ్గుపడడం. సిగ్గంటే ఏమిటి? యక్షుడు ప్రశ్న వేశాడు, సిగ్గంటే ఏమిటయ్యా అని అడిగాడు ధర్మరాజుని యక్ష ప్రశ్నల్లో మహాభారతంలో. ధర్మరాజు సమాధానం చెప్పాడు, హ్రీహి అకార్య నివర్తనం. ధర్మం కాని పనులు, పరులకు కష్టాన్ని కలిగించే పనులు, కూడని పనులు చెయ్యడానికి ఏ వ్యక్తి మనస్సు వెనకంజ వేస్తుందో అలాంటి లక్షణం ఉన్న చోట సిగ్గుపడడం అంటారు. అంటే అలాంటి పాడు పనులు చేయడానికి సిగ్గుపడే మనస్తత్వం భగవంతుడు మెచ్చుతాడనమాట. సిగ్గు లేకుండా పాడు పనులు చేసేసాడు అంటూ ఉంటాం మనం. అలాంటి పాడు పనులు చేయడానికి సిగ్గుపడే తత్వం ఉండి వెనుకంజ వేస్తే భగవంతుడు సంతోషిస్తాడు. ఓ దొంగతనం చేసే అవకాశం వచ్చింది, 1000 రూపాయలు కట్టలు కట్టలు కనపడుతున్నాయి, కానీ తీసుకోకుండా ఉంటాడు, పరమాత్మ ఆనందిస్తాడు. అవకాశం వచ్చింది కదా అని పాడు పనులు చేయడం, అవకాశం లేకపోతే నిజాయితీపరుడుగా ఉండడం కాక, ఎలాంటి సన్నివేశాల్లోనూ ధర్మం ప్రకారమే, సత్యం ప్రకారమే ఏ వ్యక్తి బ్రతుకుతాడో, పాడు పనులు చేయడానికి వెనుకంజ వేసే మనస్తత్వంతో సిగ్గుపడేవాడుగా ఉంటాడో, అది పరమాత్మకు ఇష్టమైన లక్షణం, పరమాత్మ ప్రేమించే లక్షణం. దాన్ని హ్రీహి అన్నారు. యత సత్యం యతో ధర్మః యతో హ్రీః ఆర్జవం యతః. ఆర్జవము అంటే రుజుమార్గంలో ఉండడం, నిజాయితీ కలిగి ఉండడం, ఆడిన మాట తప్పకుండా ఉండడం, ఏది చెబుతాడో అదే చెయ్యడం, ఏది మనస్సులో ఉందో అదే చెప్పడం, మనస్సులోని ఆలోచనకు, నాలుకతో పలికే మాటకు, చేతలతో చేసే పనికి వ్యత్యాసము లేకుండా ఉండడం. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనః. మనసి అన్యత్ వచసి అన్యత్ కర్మణి అన్యత్ దురాత్మనాం. మంచివారైన వారికి మనస్సు ఆలోచనలో, మనస్సులో ఉండే ఆలోచన, నాలుకతో పలికే మాట, చేతులతో చేసే చేత ఒకటిగానే ఉంటుంది. అది మహాత్ముడి లక్షణం అన్నాడు. ఇలాంటి లక్షణం ఎక్కడ ఉంటుందో, యత సత్యం యతో ధర్మః యతో హ్రీః ఆర్జవం యతః తతో భవతి గోవిందః. వ్యాసుల వారక్కడ గోవింద శబ్దాన్ని ప్రయోగించారు. గోవిందుడు ఎక్కడుంటాడు? గోవిందా గోవిందా అని గోవింద నామాలతో మారుమోగుతున్న ఈ ప్రాంగణాన్ని చూస్తే గోవిందుడు ఇక్కడే ఉన్నాడు. కానీ యథార్థంగా గోవిందుడు ఇక్కడ మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఉంటాడు. ఎక్కడుంటాడయ్యా? యత సత్యం యతో ధర్మః యతో హ్రీః ఆర్జవం యతః. ఇక్కడున్న ఈ గోవిందుడి దర్శనం ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని, హ్రీతత్వాన్ని, ఆర్జవాన్ని మనం సంపాదించుకోగలిగితే తతో భవతి గోవిందః. ఏదో సంవత్సరానికి ఒకసారో, మాసానికి ఒకసారో, వారానికి ఒకసారో మనం వస్తే రావచ్చుగాక తిరుమల క్షేత్రానికి. మిగిలిన సమయాల్లో మన ఇళ్లలో మన పనిపాటలు మనం చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటంటే ఈ గోవిందుణ్ణి మన హృదయంలో నిలుపుకుని మనతో పాటు మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. మన ఇంటిలో, మన ఒంటిలో, మన హృదయంలో పరమాత్మ ఉంటే ఆయన్ని హృషీకేశుడు అన్నారు. హృషీకం అంటే ఇంద్రియం. హృషీకేశం అనే క్షేత్రంలో ఉండే ఆయన హృషీకేశుడు కాదు. సమస్త ప్రాణికోటి యొక్క ఇంద్రియాల మీద ఆధిపత్యం కలిగిన పరమాత్మకు హృషీకేశుడు అన్న పేరుంది. అందువల్ల అలాంటి పరమాత్మ తతో భవతి గోవిందః. ఎక్కడ సత్యం ఉన్నదో, ఎక్కడ ధర్మం ఉన్నదో, ఎక్కడ కూడని పనులకు సిగ్గుపడే మనస్తత్వం ఉన్నదో
ఎక్కడ ఆర్జవము నిజాయితీ ఉన్నదో అక్కడ గోవిందుడు ఉంటాడయ్యా. యతః కృష్ణ, ఆ గోవిందుడినే ఇప్పుడు కృష్ణుడు అంటున్నాం. గోవిందుడు అంటే గాం విందతి ఇది గోవింద. గాం అంటే ఇంద్రియాలు, గాం అంటే భూమి, గాం అంటే సూర్యకిరణం, గాం అంటే వేదము, గాం అంటే వాక్కు, గాం అంటే ధర్మం, గాం అంటే గోవు. గో శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇవన్నీ కలిగిన వాడు, ఇవన్నీ తానైన వాడు, అన్నింటికీ రక్షణ కల్పించేవాడు, అన్నింటికి నేపథ్యంలో తానుండేవాడైన పరమాత్మ గోవిందుడని పిలువబడుతున్నాడు. అందుకని తతో భవతి గోవిందః యతః కృష్ణః తతో జయః. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం కలుగుతుందయ్యా. ఎక్కడ నిలుచును సత్యము, ఎక్కడ కలుగును సత్యంబు, ఎక్కడ నిలుచును ధర్మంబు, ఎచ్చట కలుగున్ చక్కటి. అక్కడ కృష్ణుండక్కడ నిలుచును. సత్యధర్మాలు ఎక్కడున్నాయో, నిజాయితీ ఎక్కడున్నదో అక్కడ ఉంటాడయ్యా కృష్ణుడు. కృష్ణుండక్కడ నిలుచును, అతడున్నకడన అగు జయము అధిపా. పలుమరు పాండుతనూజుల కొలది వితర్కించెదవు. మాటి మాటికి పాండవుల బలం ఏమిటి, మన బలం ఏమిటి ఇన్నిసార్లు అడుగుతున్నావే. నిగూఢంబు అది ఏ తెలియంబలికెదా. ఆ రహస్యం చెబుతున్నాను వినవయ్యా. ఆ రహస్యం ఏమిటో తెలుసా? వారికి బలము హరియే పార్థివ ముఖ్య. వారికి సత్వంబు బలము హరియే పార్థివ ముఖ్య. వారికి బలము హరియే సుమా, పరమాత్మే సుమా. అందువల్ల ఏ మానవుడికైనా ఎవరు బలం అంటే మనం అనుకునే బలాలు కావు. ఏమిట్రా నీకు బలం? 5 ఏళ్ల పిల్లవాడివి కదా, నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావే, నేనేమైనా చేస్తే నీకు దిక్కేమిటి అని అడిగాడు ప్రహ్లాదుణ్ణి. హిరణ్యకశిపుడు ఆగ్రహించి అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి ప్రహ్లాదుడు అన్నాడు, బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు బలమేవడు, అట్టి విభుడు నాకు బలము అసురేంద్ర. దిక్కులు కాలముతో ఏ దిక్కున లేకుండు కలుగు, దిక్కుల మొదలై దిక్కుగల లేని వారికి దిక్కయ్యది, అది నాకు దిక్కు మహాత్మా. ఆ విధంగా పరమాత్మ యొక్క దివ్యమైన తత్వాన్ని వ్యక్తం చేసి అందరికీ అతడే బలము, అందరికీ అతడే దిక్కు. బలం బలవతాచాహం అని భగవద్గీతలో స్వయంగా పరమాత్మ తెలియచేశాడు. అందువల్ల బలవంతులైన వారిలో బలము, తెలివైన వారిలో తెలివి, విద్యావంతులలో విద్య, పరాక్రమవంతులలో పరాక్రమం, కళాకారులలో కళారూపంలో ఇలా ఎక్కడెక్కడ ఏ విశేషం ఉన్నదో అది వసించు దేవుడైన వాసుదేవుని యొక్క తత్వం. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవా తత్తదేవ అవగచ్చత్వం మమ తేజోంశ సంభవం. ఎక్కడెక్కడ ఏ విశేషం కనపడుతోందో అది నా తేజస్సు యొక్క అంశస్వరూపంగా గుర్తించవయ్యా అర్జున. అర్జునుడంటే నరుడు. ఏ నరుడు ఈ వాసుదేవ తత్వాన్ని గుర్తిస్తాడో అతడు కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించగలడు. అందుకే మహాభారతంలో నరుడైన అర్జునుడు వాసుదేవుని యొక్క దివ్యమైన ప్రబోధం ద్వారా ఆ వాసుదేవ తత్వాన్ని అర్థం చేసుకుని యుద్ధంలో విజయుడు అయ్యాడు, కర్తవ్య నిర్వహణ చేయగలిగాడు. మనమంతా కూడా నరులమే, కానీ విజయులం కావాలి. నరుడికి విజయం రావాలంటే ఏం కావాలి? నారాయణుని ప్రబోధం కావాలి, వాసుదేవ తత్వం తెలియాలి. పైకి రూపాన్ని చూస్తున్నా, పైన ఉన్న రూపానికి ఒక నామం ఉన్నా, ఈ నామరూపాలకు పరిమితమైన ఈ రూపం అపరిమితంగా నామరూపాలకు అతీతంగా సృష్టి అంతటా పరచుకుని ఉన్నదన్న సత్యాన్ని మానవుడు గుర్తించాలి. అలా గుర్తించిన వారు పాండవులు కాబట్టి వారు రక్షణ పొందారు. అలా గుర్తించలేకపోయిన వారు ఎన్ని అవకాశాలు వచ్చినా స్వార్థం కారణంగా, లోభం కారణంగా, అహంకారం కారణంగా సత్యాన్ని గుర్తించకుండా ప్రవర్తించిన కౌరవులు ఎలా నష్టపోయారో మహాభారతం మనకు తెలియచేయనే చేస్తోంది. అందువల్ల ఆ పరమాత్మ ఎన్ని రూపాలో ధరించి ఉంటాడు. ఆ ఎన్ని రూపాలో ధరించిన వాసుదేవ తత్వమే ఈనాడు తిరుమల క్షేత్రంలో శ్రీనివాసుడుగా, వెంకటేశ్వరుడుగా మనకు దర్శనమిస్తున్నది. ఆ వెంకటేశ్వరునికి సంబంధించిన ఉత్సవ రూపంలో ఉన్న మలయప్ప స్వామి
పూటకొక్క వాహనం మీద ఊరేగుతున్నాడు. ఎన్ని వాహనములు ఎక్క నేర్చే అని అన్నమయ్య చమత్కారంగా అన్నాడు. ఇన్ని వాహనాలు ఎలా ఎక్కుతున్నాడంటే, వాహనం అంటే మోసేది, పైన ఉండేది ఆ వాహనం మీద కూర్చునేవాడు. ప్రతి ప్రాణి యొక్క శరీరము వాహనం. ఈ వాహనము లోపల ఉన్న ఆత్మశక్తి, చైతన్య శక్తి వాసుదేవుడు, శ్రీనివాసుడు. అందుకే ఇన్ని వాహనాలు. మనం దేవతల రూపంలో చూస్తే ఒకనాడు ఆయన కల్పవృక్ష వాహనం మీద కృష్ణుడిగా కనిపించాడా, ఒకనాడు ఆయన ఆ స్వామి హంసవాహనం మీద సరస్వతి రూపంలో కనిపించాడా, మరొక్కనాడు సింహవాహనం మీద కనిపించాడా. ఏ ఏ వాహనాలు ఏ ఏ దేవతామూర్తులకు ఉన్నాయో అన్ని వాహనాలు ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు అధిరోహిస్తున్నారంటే ఏమిటి అర్థం? ఏ ఏ దేవతామూర్తుల రూపంలో ఏ దేవతలను మీరు ఆరాధిస్తున్నారో ఆ దేవతామూర్తులన్నీ నాకు చెందినవే సుమా. అంత మాత్రమే కాదు, ప్రతి ప్రాణిలోనూ ఉన్నది నేనే సుమా. సింహంలో నేనే ఉన్నాను, శేషుడిలో నేనే ఉన్నాను, హంసలో నేనే ఉన్నాను, ముత్యాలలో నేనే ఉన్నాను, అణువణువున నేనే ఉన్నాను. ప్రపంచంలో ఎంతమంది భూపాలురు ఉన్నారో సర్వభూపాలకు ఆధిపత్యాన్ని కలిగి నేనే ఉన్నాను. లోకానికి కావలసినవన్నీ ప్రసాదించే కల్పవృక్షంగా నేనే ఉన్నాను. సూర్య చంద్రుల రూపంలో నేనే ఉన్నాను. యదాదిత్యగతం తేజో జగద్భాసయతే అఖిలం యచ్చంద్రమసి యచ్చ అగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని తన దివ్య తేజస్సు వాసుదేవ రూపంలో సృష్టిలోని అణువణువున నిండి ఉన్నదన్న అఖండ సత్యాన్ని పరమాత్మ వ్యక్తీకరిస్తున్నాడు అని ఈ సన్నివేశాల ద్వారా మనం గుర్తించడానికి ఈ బ్రహ్మోత్సవాలలోని వాహన సేవలు మనకు అక్కరకు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ స్వామి సందర్శనం చేసిన వాహన సేవలలో పాల్గొన్న గరుడ వాహనుడుగా, శేషవాహనుడుగా, సింహవాహనుడుగా, హంసవాహనుడుగా, ముత్యాల పందిరిలో ఉన్నవాడుగా, కల్పవృక్ష వాహనం మీద కూర్చున్నవాడుగా, సర్వభూపాల వాహనం మీద దర్శనాన్ని అనుగ్రహిస్తున్నవాడుగా శ్రీనివాసుడిని మనం దర్శిస్తున్నామంటే ఏమన్నమాట? అణువణువున నిండి ఉన్న అంతర్యామి చైతన్యానికి ఒక రూపాన్ని కల్పించుకుని చూసే అవకాశాన్ని పరమాత్మ మనకు అనుగ్రహిస్తున్నాడు. అంటే అంతర్యామి రూపంగా, వాసుదేవుని రూపంగా పరమాత్మ తన విరాట్ రూపాన్ని, తన విశ్వరూపాన్ని, తన అఖండ విశ్వ చైతన్యాన్ని సామాన్య రూపంలో మనకు దర్శనాన్ని అనుగ్రహింపచేస్తున్నాడన్న సత్యాన్ని మనం గుర్తించగలిగితే పరమాత్మ యొక్క దివ్య అనుగ్రహం పొందే అవకాశం ఉంటుంది. అలాంటి వాసుదేవ తత్వం మన హృదయంలో నిండాలి అంటే భక్తి కావాలి. అఖండమైన భక్తితో, అచంచలమైన భక్తితో, నిర్మలమైన భక్తితో, స్వచ్ఛమైన భక్తితో ఆ వాసుదేవతత్వాన్ని గుండెల్లో నింపుకుందాం. ఓం నమో వెంకటేశాయ.